అమరావతి రాజధానికి 56 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాన్ని 4 సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు విజయవాడ డిఆర్ఎం నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి 360 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే సర్వే పనులు పెద్ద ఎత్తున వేగంగా సాగుతున్నాయి. ఇక అమరావతి రాజధాని సమీప గ్రామాలకు చెందిన ఒక 16 గ్రామాలకు చెందిన రైతులు కూడా మా భూములు కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి అని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. అమరావతి 29 గ్రామాల రైతులకు ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడం వల్ల ఈ 1250 గజాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మరికొంత అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక రైల్వే లైన్కి కనుక భూసేకరణ చేపట్టడంతో పాటు తాడికొండలో టెర్మినల్ వస్తుంది. దానికి ఒక 200 ఎకరాలు కూడా అవసరం అవుతుంది. దీని అందరికీ భూమి అవసరం కాబట్టి రైల్వే వాళ్ళు భూసేకరణ చేస్తే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ 30 లక్షలు 40 లక్షలు ఉంటే దానికి డబల్ ఇచ్చినా కూడా 60-70 లక్షల కంటే ఎకరానికి వచ్చే అవకాశం లేదు. అదే అమరావతి రాజధానిలో కనుక ఆ 15 గ్రామాలను కలిపి ఆ 15,000 ఎకరాలు కూడా సేకరిస్తే ఒక్కో రైతుకి 1250 గజాలు వస్తుంది. డెవలప్ చేసిన ల్యాండ్, రోడ్లు వస్తాయి. ఆ భూమి కనీసంగా 40,000 గజం అమ్ముకున్నా కూడా ఒక్కో రైతుకి 4 నుంచి 5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 16 జిల్లాల గుండా 8 వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టబోతా ఉన్నాయి. తెలంగాణలో 5 వందే భారత్ రైళ్లు నడుస్తూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రైలు మార్గాల్ని గంటకు 110 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైలు మార్గాల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విద్యుదీకరణ పనులన్నీ పూర్తయ్యాయి. ఇక సికింద్రాబాదు గుంటూరు డబలింగ్ పనులు కూడా వేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఆ లైన్ కూడా పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి మరో 8 వందే భారత్ రైళ్లు, ఇక నమో భారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లు రాబోతా ఉన్నాయి. ఇక అమరావతి రాజధానిలో రైల్వే పనులు ఎప్పటి నుంచి ప్రారంభం చేయబోతా ఉన్నారు అనే విషయం మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాం. ఇక అమరావతి రాజధాని రైల్వే మార్గానికి 2,561 కోట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 9,451 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయబోతున్నారు. రైల్వే పనులు పరుగులు తీస్తూ ఉన్నాయి. రాబోయే 4 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్లు రైల్వే ప్రాజెక్టులకు ఖర్చు పెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతామని. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రైలు మార్గానికి భూమి పూజ జరగబోతా ఉంది. అది ఎక్కడ జరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.